హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఫ్రేమ్. ఈరోజు వీడియో వచ్చి మనం ఎప్పుడు దాకా బతుకుతాం అనేది ఎవరికి తెలియదు కదా. సో మనల్నే నమ్ముకుని ఉన్న మన ఫ్యామిలీస్ కానీ రిలేటివ్స్ కానీ ఒక్కసారిగా చాలా డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతారు కదా మనం లేవని తెలిస్తే. అలాంటి డిప్రెషన్ టైంలో కూడా మన ఫ్యామిలీకి ఇచ్చే ఒక గిఫ్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనమాట. ఈరోజు నేను మీకు ఒక 2 ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి అయితే చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. ప్రతి మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పక్కాగా తీసుకోవాల్సిన ఇన్సూరెన్స్ పాలసీస్ ఇవి. ఇవేం ప్రైవేట్ కంపెనీస్ ఏం రన్ చేయట్లేదు మీ మనీ సేఫ్గా ఉండకపోవడానికి. ఇండియన్ గవర్నమెంటే ఈ 2 ఇన్సూరెన్స్ పాలసీని అయితే రన్ చేస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అందులో ఫస్ట్ పాలసీ పేరు వచ్చేసి ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన అండ్ సెకండ్ పాలసీ వచ్చేసి ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ఈ ఫస్ట్ పాలసీలో మీరు కేవలం 20 రూపీస్ మాత్రమే కడితే చాలు. మీకు ఎండ్ ఆఫ్ ది డేకి ఒకవేళ మీరు చనిపోయినప్పుడు మీ క్లెయిమ్ చేసుకున్నప్పుడు వచ్చే అమౌంట్ 2 lakhs అయితే రిటర్న్ వస్తాయి. అసలు ఇలాంటి ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయని చెప్పి మనలో చాలామందికి అయితే తెలియదు. మీరు డేలో చేసే ఖర్చులో ఒక 20% మనీ కూడా కాదు, 20 రూపీస్కి ఈ రోజులో ఏమొస్తుంది, ఏది రాదు కదా. దీన్ని స్టార్ట్ చేయాలంటే మీ దగ్గర పెద్ద ఏం ఉండాల్సిన అవసరం లేదు. లైక్ చిన్న నార్మల్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు. మీరు మీ బ్యాంక్ వెళ్ళి ఈ పాలసీ కోసం వాళ్ళకి చెప్తే మొత్తం A to Z అయితే వాళ్ళే చేస్తారు. దీనికి ఏజ్ వచ్చేసి 18 నుంచి 50 years మధ్యలో అయితే ఉండాలి. అండ్ ఇది మెయిన్గా ఎవరైతే బైక్ మీద తిరుగుతూ ఉంటారో, లైక్ వ్యాపారాలు చేస్తూ ఉంటారు కదా, చిరు వ్యాపారాలు చేస్తూ ఉంటారో వాళ్ళకైతే ఈ పాలసీ బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకే కొద్దిగా ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. మీరు ఈ 20 రూపీస్కి డేకి కాదు, మంత్కి కాదు, ఇయర్కి ఒకసారి మాత్రమే మీరు పే చేస్తారు. ఆ పే చేసిన 20 రూపీస్కి లాస్ట్ ఎవరైతే పాలసీ హోల్డర్ ఉంటారో వాళ్ళకి నామినీ యాడ్ చేస్తారు కదా, ఆ నామినీకి అయితే 2 lakhs అయితే అందుతాయి అన్నమాట. ఇది ఫస్ట్ పాలసీ వచ్చేసి. ఇంకా సెకండ్ పాలసీ వచ్చేసి ఇది కూడా సేమ్ పై ప్రాసెస్ లాగే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 436 రూపీస్ అయితే మీరు కడతారు. దానికి కూడా 2 lakhs క్లెయిమ్ అయితే వస్తుంది. ఈ పాలసీని చాలామంది తీసుకోవచ్చు, లైక్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ అయితే తీసుకోవచ్చు. దీనికి కూడా ఏజ్ లిమిట్ అయితే ఉంది. 18 నుంచి 50 years లోపు అయితే ఉండాలి. సేమ్ ప్రాసెస్, మీ దగ్గర ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు. ఆ బ్యాంక్కి వెళ్ళి మీరు ఈ పాలసీ గురించి చెప్తే మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారు, A to Z అయితే చేస్తారు. దీన్ని మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అనమాట. లైక్ మీ సేవా సెంటర్స్ అని ఉంటాయి కదా మన ఊర్లలో, అక్కడికి వెళ్ళినా ఈ పాలసీ గురించి చెప్తే మొత్తం అంతా వాళ్ళే చేస్తారు. ఈ పాలసీని ఎలా క్లెయిమ్ చేయాలంటే ఎవరైతే పాలసీ తీసుకుంటారో వాళ్ళు పాలసీ తీసుకునే టైంలో నామినీని అయితే యాడ్ చేస్తారు కదా. ఆ నామినీ ఆ పాలసీ హోల్డర్ చనిపోయిన తర్వాత హాస్పిటల్లో డెత్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకుని బ్యాంక్ అయితే వెళ్ళి సబ్మిట్ చేస్తే వాళ్ళు 30 daysలో ఈ క్లెయిమ్ ప్రాసెస్ని అయితే ఫినిష్ చేస్తారు. ఈ క్లెయిమ్ ప్రాసెస్ అనేది చాలా హై రేట్లో ఉంది గైస్. ఒకసారి థింక్ చేయండి, మీ ఇంట్లో మీరే ఎర్నింగ్ పర్సన్ అయ్యి ఉండి రేపటి నుంచి మీరు వర్క్ చేయకుండా ఉండి ఇంట్లో భారంగా ఉంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీకు అర్థమే ఉంటుంది. ఏమీ లేకపోవడం కంటే ఎంతో కొంత ఉండడం అయితే బెస్ట్ అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం అంటే కింద కమెంట్ సెక్షన్లో చేయండి. అలాగే ఈ వీడియోని చూసి ఎంతమంది ఈ పాలసీని తీసుకున్నారో కూడా కింద కమెంట్ సెక్షన్లో చేయండి. ఇంకా మీకు ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను పక్కగా ఆన్సర్లు అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. చివరి వరకు మన వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ గైస్. బిఫోర్ క్లోజింగ్ ద వీడియో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.